అయిపోయి మొత్తం ప్యాచ్ వర్క్లు రోడ్లు అన్ని బ్రహ్మాండంగా చేస్తాం. కానీ ఇది పైసలు లేవనుకుంటా కొత్త కొత్త టెండర్లు పిలుస్తూనే ఉన్నారు. వాళ్ళకు అడ్వాన్స్ అట ఇప్పుడు జీవో ఇచ్చి వాళ్ళకాట అడ్వాన్స్ 10% మొబిలైజేషన్ వచ్చి 15 సంవత్సరాల నుంచి తీసేసారు మొబిలైజేషన్. కానీ పెద్ద కంపెనీలకు వచ్చి వాళ్ళతో చేయించుకుంటారట. సరే, కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మేము మా కాంట్రాక్టర్లు ఇప్పటికీ రోడ్ల మీద నడిచే పరిస్థితి లేదు. ఇవాళ హ్యామ్ టెండర్లు అని చెప్పి ప్యాచ్ వర్క్లు బొందలు ఆంధ్ర మన అంతకుముందు ఆంధ్ర ఎట్లుండే బొందలు ఉండే, ఇప్పుడు ఆంధ్ర మంచిగున్నది. పెండింగ్ బిల్లుల కోసం రూపొందన జరిగే కార్యక్రమాన్ని, పెండింగ్ బిల్లుల కోసం రూపొందన జరిగే మహాసభలు కాంట్రాక్టర్ ఐక్యత, కాంట్రాక్టర్ ఐక్యత, కాంట్రాక్టర్ ఐక్యత. పెండింగ్ బిల్లులు వెంటనే, పెండింగ్ బిల్లులు వెంటనే, పెండింగ్ బిల్లులు వెంటనే. మేము అభివృద్ధి పనులు జరిగినప్పుడు క్రమ పద్ధతిలో బిల్లులు చెల్లించేవారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మేము ఎంతో ఉత్సాహంగా ఈ నగర అభివృద్ధిలో భాగస్వాములమై వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులను మేము చాలా కేంద్ర రాష్ట్ర మరి మున్సిపల్ సాధారణ నిధుల నుంచి వచ్చినటువంటి వివిధ గ్రాంట్ల నుంచి వచ్చిన పనులను చాలా ఉత్సాహంగా పనిచేసినాము. కానీ గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు పేమెంట్ చెల్లించే విధానంలో క్రమ పద్ధతి అనేది లేకుండా పోయింది. కాబట్టి ఈ నగరాన్ని ఎంతో ఉత్సాహంగా అభివృద్ధి చేద్దామనుకున్న మాకు నిరాశ నిస్పృహలతో కాంట్రాక్టర్లం ఇలా కొట్టుమిట్టాడుతున్నాం. ఇవాళ మా మున్సిపల్ సంబంధించినటువంటి పేమెంట్ చెల్లించే విధానంలో అప్పులు తెచ్చి 6 నెలల ఇంట్రెస్ట్ తీసుకొని చెల్లిస్తున్నారు. దాన్ని కూడా మీకు కట్టుబడి ఆ పేమెంట్స్ తీసుకుందాం అనుకుంటే 50% చెల్లించినారు. మిగతా 50% మాకు నెల రోజులకు చెల్లిస్తారని చెప్పేసి ఇంతవరకు కమిషనర్ గారు మాకు చెల్లించలేదు. కాబట్టి మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు గత ప్రభుత్వం చేసిన సిఎంఎస్ రెంట్స్, పట్టణ ప్రగతి ఇవన్నీ పనులు చేసి మేము డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నాం. ఇలానే ప్రభుత్వం యొక్క విధానం కొనసాగితే త్వరలోనే మున్సిపల్ శాఖ నుంచి కార్యాచరణ ప్రకటించి గట్టిగా మున్సిపల్ కాంట్రాక్టులు అందరం కలిసి ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం. మేము జీడబ్ల్యూఎంసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ మేమంతా జీడబ్ల్యూఎంసీ నుండి మాట్లాడుతున్నాం. మాకు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో అది మన తెలంగాణ రాకముందుకు ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మనం ఇవాళ పనిచేస్తే వితిన్ 2-3 డేస్లో మాకు బిల్లులు వచ్చేది. కానీ మళ్ళీ తర్వాత తెలంగాణ వచ్చినాక మాకు 2-3 నెలలకు పేమెంట్ వచ్చేటప్పుడు మాకు చాలా ఇబ్బంది అయ్యేది. కేసీఆర్ గవర్నమెంట్లో చాలా ఇబ్బంది అవుతుందని అప్పుడు మేము సఫర్ అయ్యేది. అయినా కానీ కేసీఆర్ గవర్నమెంట్లో మాకు 2-3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి అయినా పేమెంట్ వచ్చేది. మా దరిద్రం ఏంటంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెలి రూపాయి వస్తలేదు. 10,000 చెక్కు ట్రెజరీ చెక్కు పాస్ కావట్లేదు. 1,000 చెక్కులు 100 కోట్ల చెక్కులు ఒక్కొక్కటి పాస్ అవుతున్నాయి. చిన్న కాంట్రాక్టర్లే మాత్రం 10,000, 1,00,000 రూపాయలు, 5 లక్షలు, 10 లక్షలు, కోటి రూపాయల బిల్లులు కూడా క్లియర్ కావట్లేదు. మా దరిద్రం ఏంటంటే మున్సిపాలిటీ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మా దరిద్రం ఏంటంటే ఆయన ఉండడమే. ఎందుకంటే ఆరోగ్య మంత్రి, రెవెన్యూ మంత్రి వీళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఎంతో కొంత చెక్కులు కొట్టిస్తున్నారు. మా దరిద్రానికి మాకు మున్సిపాలిటీ ముఖ్యమంత్రి ఉండడం వల్లనే, మా మంత్రి ఉండడం వల్లనే మాకు పేమెంట్ రావట్లేదు. దయచేసి మాకు 10,000 చెక్కు రావట్లేదు, మా డిపాజిట్ అమౌంట్ రావట్లేదు, ఎవ్వి రావట్లేదు. ఇంతకుముందు గతంలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు ఎవరున్నా కూడా కనీసం కాంట్రాక్టర్లు ఇట్లా వాళ్ళు వస్తున్నారు అంటే మాకు పేమెంట్లు పడేది. ఇప్పుడు వస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు, వస్తున్నారు కదా ఆసుపత్రి ఓపెనింగ్కి వస్తున్నాడు కదా, మరి ఈయన దమ్మేంతో ఇప్పుడు కనీసం కాంట్రాక్టర్లో పేమెంట్ కొట్టించే అంత ఉన్నదా? లేదు. మాకు రావట్లేదు. అందరు రాకుంటే స్టేట్ లెవెల్లో ఎవరికి రావద్దు.
వచ్చినోనికి ఇది కోట్ల ఎట్లా వస్తున్నాయి, రానోనికి చిన్న చిన్న కాంట్రాక్టర్లు 50 లక్షలు 10 లక్షలు కూడా మాకు ఎట్లా పడట్లేదు, పడ్డోళ్ళకి ఎట్లా పడుతున్నాయి. ఇక విజిలెన్స్ వాళ్ళు వీళ్ళు ఏసీబీలు ఇవన్నీ ఈడీలు అన్నీ ఉంటాయి కదా. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ట్రెజరీ పోండి, ట్రెజరీ పోయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో సీరియల్ ప్రకారం టోకెన్లు కొడుతున్నారా, కొట్టట్లేదా, ఎంత పర్సెంటేజ్లో కొడుతున్నారు, 10%, 12% అంటున్నారు. ఆ పర్సెంటేజ్ మేము ఇద్దాం పోయి కొట్టించుకుందామన్నా కూడా మాకు దిక్కులేడు. ఆ ఛానల్ కూడా దొరకట్లేదు కనీసం మాకు. అవి ఏది మా దగ్గర డబ్బులు ఎక్కువ కొట్టించుకుంటా అంటే మాకు వచ్చిన అప్పులకు మాకు తట్టుకోలేక ఆత్మహత్య శరణం అన్నట్టు మేము పోయి మా వచ్చే పైసలకైనా కనీసం 10% ఇచ్చైనా కొట్టించుకుందామని అన్నా కూడా మా పైసలు మాకన్నా అక్కడ గతి లేదు. అలా లోపలికి కూడా రానివ్వట్లేదు. 10,000 చెక్కులు కూడా పడట్లేదు అన్న. పడ్డోని కోట్ల ఎట్లా పడుతున్నాయి, పడలోని 10 కోట్లు 5 కోట్లు ఉన్నోని పడుతున్నాయి, పడ్డోని ఎట్లా పడుతున్నాయి, పడనోని చిన్న కాంట్రాక్టర్లు 10,000 చెక్కు కూడా ఎట్లా పడతలేదు. 2024 చెక్ అన్న 40,000 రూపాయల చెక్కు చూపిస్తా, ఇది ఎందుకు పడట్లేదు ఇప్పటి వరకు మీరు చూడండి. నేను పంపిస్తున్నా చూడండి ఒకసారి, ఈ ఫోటో చూడండి. డిపార్ట్మెంట్ GWMC ఇది డిపాజిట్ అమౌంట్ ఇది కనీసం పడట్లేదు. 44,000 రూపాయల చెక్ 2024 ఇంతవరకు పడట్లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ.